100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఇది రెమ్యూనరేషనా లేకపోతే సినిమా బడ్జెటా? సింపుల్ అబ్బా, నేను చెప్తా. 10 చిన్న సినిమాల బడ్జెట్, కానీ ఒక పెద్ద హీరోకి రెమ్యూనరేషన్. చూడండి, వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళలాగా అవ్వాలి, అంతేగాని పావలా, మబ్బు, చెడ్డి, దునపోతని కొట్లాడుకోకూడదు. యాక్చువల్గా ఎన్టీఆర్ కూడా ఏదో పేరు పెట్టారు, మర్చిపోయాను, మీకు గుర్తుంటే చెప్పండి. ఏమోలే కానీ మీరు కూడా బాగా కష్టపడి 100 కోట్లు సంపాదించండి అబ్బా. తర్వాత దాంట్లో ఎంతో కొంత నాకు ఇవ్వండి, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా కదా అని నేను సినిమా కూడా తీస్తున్నా, కొంచెం యూజ్ అవుద్ది. ఇస్తారు కదా? ఇస్తారులే, నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. రెమ్యూనరేషన్ వైజ్గా ఒక టాప్ 10 ఇండియన్ యాక్టర్స్ అయితే ఫిల్టర్ చేశానబ్బా. ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే ఉంటారు అండ్ అనుకున్న ప్లేసెస్లోనే ఉంటారు, కానీ 2-3 అటు ఇటు ఉంటారు అంతే. సర్లే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అల్లు అర్జున్ విత్ 300 crores. ఇది వినగానే మెగా ఫ్యాన్స్కి ఫుల్ కాలుతుంటుంది కదా. నార్మలే బా, ఇప్పుడు పెద్ద హిట్ అయిందనుకోండి, రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకి 400 కోట్లు అడుగుతాడేమో, అప్పుడు బాయ్ ఫ్యాన్స్కి కాలుతుంటుంది. ఓవరాల్గా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట, ఫ్యాన్స్కి కాలుతూనే ఉంటుంది. ఒక 2 years బ్యాక్ ఎవరన్నా అనుకుని ఉంటారా అల్లు అర్జున్ ఈ స్టేజ్లో ఉంటాడని? బొంగ అనుకుని ఉంటారు, నేను కూడా అనుకోలే. 100 కోట్లు ఉంటుంది అనుకున్నాలే, కానీ 300 కోట్లు అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఫిగరే. కానీ వర్త్ యాక్టర్ అబ్బా, 300 కోట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో బాహుబలి టికెట్ల కోసం జనాలు కొట్టుకున్నారు క్యూల్లో నిలబడి. దాని తర్వాత మళ్ళీ పుష్ప 2కే చూద్దాం. అండ్ ఈ 300 కోట్లు వచ్చేసి ఇంక్లూడింగ్ ప్రాఫిట్ షేర్. అండ్ అప్కమింగ్ సినిమా ఏదో తెలియదు కానీ రెమ్యూనరేషన్ మాత్రం అరౌండ్ 300 crores ఉంటుందని గట్టి టాక్. నెంబర్ 2, ఈ ప్లేస్లో మాత్రం చాలా మంది ప్రభాసే ఉంటాడు అనుకుని ఉంటారు, కానీ కాదు, తలపతి ఉన్నాడు. ఎందుకంటే మొన్న వచ్చిన గోట్ మూవీకి తను 150 crores అయితే ఛార్జ్ చేశాడు. వర్త్ క్యాండిడేటే కానీ ఈ సినిమాకి అంత వర్త్ కాదు. మళ్ళీ లియోకి తీసుకున్నా ఒప్పుకొని ఉండొచ్చు. అండ్ ఇప్పుడు తలపతి 69 రాబోతుంది, దానికి ఏకంగా 275 crores ఛార్జ్ చేస్తున్నాడు. అసలు ఏ రకంగా ఇంత ఛార్జ్ చేస్తున్నాడో అర్థం కాలేదబ్బా. ఎందుకంటే ఒక్క తమిళ సినిమా కూడా 1000 కోట్లు దాటలే, అండ్ వీళ్ళు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేసుకోరు. సో ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటే సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది అండ్ కలెక్షన్స్ ఏ లెవెల్లో రావాలి మీరే ఊహించుకోండి. ఏం ఊహించుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి అబ్బా, నేను కూడా చూస్తా. నెంబర్ 3, షారుఖ్ ఖాన్. ఈయన లాస్ట్ వచ్చిన డంకీకి 150 crores మాత్రమే తీసుకున్నాడు, కానీ దానికంటే ముందు వచ్చిన జవాన్కి 200 కోట్లు పైనే ఉంది, అంటే విత్ ప్రాఫిట్ షేర్ అనమాట. అండ్ అప్కమింగ్ మూవీ అయిన కింగ్ కూడా 200 కోట్లు తీసుకుంటున్నాడు. ఇతను ఛార్జ్ చేయడంలో తప్పలేదు అబ్బా, ఎందుకంటే మార్కెట్ మంచిగా ఉంటుంది, క్రౌడ్ పుల్లర్ కూడా. నెంబర్ 4, రజనీకాంత్. యాక్చువల్గా టాప్ 3లో ఉంటాడు అనుకున్నా, ఎందుకంటే 2.0కే 125 crores పైన ఛార్జ్ చేశాడు. బొంగులోది అప్పుడు ఏ యాక్టర్ కూడా రజనీకాంత్కి దగ్గరలో కూడా లేరు, అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఇన్ ఏషియా అప్పట్లో. కానీ ఇప్పుడు మిగతా యాక్టర్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ రావడం వల్ల వాళ్ళ రెమ్యూనరేషన్స్ అనేవి కూడా చాలా పెరిగాయి. లాస్ట్ వచ్చిన వేటయానికి 125 crores అయితే ఛార్జ్ చేశాడు. అండ్ అప్కమింగ్ మూవీ అయిన కూలీకి కూడా 150 crores ప్లస్సే ఉంది. అంటే మంచి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా షేర్ ఉంటుంది. సినిమా హిట్ అయితే మాత్రం 800 కోట్లు ఊరికే దాటేస్తుంది. అండ్ కాలీవుడ్కి ఫస్ట్ 1000 crore మూవీ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 5, ఆమిర్ ఖాన్. అసలు లిస్ట్లోనే ఉన్నాడు అనుకున్నా అబ్బా. ఇంకో పెద్ద షాక్ ఏంటంటే 2022లో లాల్ సింగ్ చడ్డా అనే ఒక సినిమా వచ్చింది, ఇందులోనే నాగ చైతన్య కూడా యాక్ట్ చేశాడు. హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి తను తీసుకున్న రెమ్యూనరేషన్ 100 కోట్లు. కానీ మీకు తెలుసా, వితౌట్ యాక్టర్స్ రెమ్యూనరేషన్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 63 కోట్లే. కానీ ఈ సినిమా అయితే ఫెయిల్ అయిపోయింది కదా, అప్పుడు 50 కోట్లే తీసుకున్నాడు అని చెప్పి టాక్ వచ్చిందనమాట. నెంబర్ 6, ప్రభాస్. ఇదబ్బా పెద్ద సర్ప్రైజ్, అంటే మనోడు 6th ప్లేస్లో ఉండడం. చెప్పాలంటే లాస్ట్ 5 years నుంచి బెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఇన్ ఇండియా అంటే ప్రభాసే. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఆ 2 సినిమాలు రాధేశ్యాము, ఆదిపురుష్ అనవసరంగా చేసినాడని. ఓకే, ప్రభాస్ రేంజ్ అయితే 100 to 150 ఈ రేంజ్లో ఉంది, ప్లస్ ప్రాఫిట్లో షేర్ కూడా ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన కల్కికి 80 crores అయితే తీసుకున్నాడు, ప్లస్ ప్రాఫిట్లో 20% షేర్. అండ్ అప్కమింగ్ మూవీ అయిన సలార్ 2కి 150 crores అండ్ రాజాసాబ్కి 100 కోట్లు తీసుకుంటున్నాడు. ఒకవేళ ఈ మూవీస్కి మంచి ప్రాఫిట్స్ వస్తే కొంచెం షేర్ కూడా ఉంటుంది. అండ్ స్పిరిట్ మూవీకి కూడా 150 crores ఛార్జ్ చేస్తున్నాడు. నెంబర్ 7, సల్మాన్ ఖాన్. మనోడి బేస్ ఫీ వచ్చేసి 100 కోట్లు. అండ్ లేటెస్ట్గా వచ్చిన సికందర్కి 120 crores అయితే తీసుకున్నాడు. ఈ సినిమాకి కలెక్షన్స్ కొంచెం తక్కువనే వచ్చాయి, సో షేర్ అయితే ఏముండదు, 120 ఫిక్స్. అండ్ అప్కమింగ్ మూవీ అయిన ది బుల్కి కూడా 125 crores అని చెప్తున్నారు. నెంబర్ 8, అజిత్ కుమార్. మనోడి బేస్ ఫీజు కూడా 100 కోట్లు ఉంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన విడా ముయార్చికి 105 crores అయితే తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు April 10th గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తుంది, దీనికైతే ఏకంగా 163 కోట్లు తీసుకున్నాడు. చూద్దాం మరి ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయా లేదా అనేది. అంటే ప్రతి సినిమాకి క్రేజ్తో పాటు కంటెంట్ కూడా ఉండాలి, అప్పుడే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నెంబర్ 9, కమల్ హాసన్. మైండ్ పోతుంది లాస్ట్ సినిమాకి ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ చూస్తే. అదే ఇండియన్ 2 వచ్చింది కదా, దానికి 150 crores తీసుకున్నాడు. అయినా తప్పంతా శంకర్దే, ఇష్టం వచ్చినట్టు తీసినాడు సినిమాని. అండ్ ఇప్పుడు జూన్లో తగ్ లైఫ్ వస్తుంది, దానికి కూడా 125 crores అయితే తీసుకున్నాడు. ఫైనల్గా నెంబర్ 10, అక్షయ్ కుమార్. లేటెస్ట్గా వచ్చిన స్కై ఫోర్స్కి ఇతను 70 కోట్లు తీసుకున్నాడు. అండ్ మనోడి ప్రెజెంట్ బేస్ ఫీ కూడా 60 కోట్లే ఉంది, ఎందుకంటే ఫ్లాప్స్ చాలా ఎక్కువ వచ్చాయి, సో రెమ్యూనరేషన్ కూడా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు జాలీ LLB 3 అయితే వస్తుంది, కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఎక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు.
అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మనోడు ఈ సినిమాకి పర్ డే 1 crore ఛార్జ్ చేశాడంట. ఇదండి మ్యాటర్. పైన చెప్పిన రెమ్యూనరేషన్ అంతా కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే కాదు, 5 to 10 crores అటు ఇటు ఉండొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, బాలీవుడ్ లైఫ్, పింక్ విల్లా, న్యూస్ 18 ఇలాంటి వెబ్సైట్స్ నుండి గ్యాదర్ చేసింది. అంటే ఈ సోర్సెస్ అన్ని కొంచెం నమ్మశక్యంగా ఉన్నాయి మిగతా వాటితో పోలిస్తే, అందుకే వీటిని కన్సిడర్ చేశాను. సో వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.